మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. లలితా సహస్రనామం గురించి మనందరం కూడా ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. లలితా సహస్రనామ పారాయణం వలన మన లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తాయో కూడా తెలుసుకుంటున్నాము. దానివల్ల చాలా మార్పులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అసలు నిజంగా లలితా సహస్రనామంకి మూలం ఎక్కడి నుంచి ఉంది, ఎప్పుడు ఆవిర్భవించింది, ఈ విషయాలు కూడా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ విషయాల గురించే మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితా ఉపాసకులు డాక్టర్ పేరి అరుణ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడేసి మరిన్ని విషయాలు లలితా సహస్రనామం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, లలితా సహస్రనామం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. మనం కూడా లాస్ట్ ఎపిసోడ్లో దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ప్రత్యేకించి పిల్లలకు సంబంధించి ఎటువంటి పారాయణం చేస్తే అమ్మవారి పారాయణంలో బాగుంటుంది అని చెప్పి. అయితే అసలు ముందు ఇవన్నీ వినాలి, ఫాలో అవ్వాలి, పారాయణ చెయ్యాలి, మార్పు రావాలి అంటే ఫస్ట్ దానికి మూలం ఎక్కడనేది తెలుసుకోవాలి కదమ్మా. అమ్మ చెప్పండి, లలితా సహస్రనామం ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? తప్పకుండానమ్మా. అందరికంటే ముందు మన ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు, ధన్యవాదములు. అమ్మ, లలితా సహస్రము, లలిత అంటే లలిత అనే పేరులోనే ఉంది. లలిత అంటే లాలిత్యము, లాలించి పాలించడము. అమ్మ చిన్నపిల్లల్ని ఎలా చేస్తుంది చెప్పండి? చక్కగా లాలించి పాలిస్తుంటేనే కదా మనం ఇంతవరకు వచ్చాము. సో అలాంటి తల్లి ఆ లలిత అమ్మవారు. దానిని తెలుసుకోవాలి అంటే ఒకసారి మనం కొంచెం వెనక్కి వెళ్ళి సృష్టి రహస్యం తెలుసుకోవాలి. మన సృష్టి అసలు బ్రహ్మాండం లేదు, ఏమీ లేదు. ఒక చిన్న కాంతి పుంజము, ఒక చిన్న జ్యోతి వెలుగు, దాంతో ఒక ప్రకాశంతో ఉంది. ఆ ప్రకాశం నుంచి ఒక శక్తి బయటకు వచ్చి అది ఒక మాయ అనే ఒక బ్రహ్మాండాన్ని ఏర్పడింది. దాంతో ఆ శక్తిలోంచి మాయ అనే ఒక బ్రహ్మాండాన్ని ఏర్పడిన తర్వాత అక్కడే మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ముగ్గురిని అమ్మవారు తీసుకొచ్చింది. అమ్మవారే ఎందుకంటే తనకి సృష్టి చెయ్యాలి, ఈ బ్రహ్మాండంలో చక్కగా ఒక సిస్టమేటిక్గా ఒక సృష్టిని రచించాలి అనే ఒక కోరిక తోటి బ్రహ్మాండం వచ్చింది. ఎప్పుడైతే బ్రహ్మాండం అనేది వచ్చిందో ఈ బ్రహ్మాండాన్ని సృష్టి మళ్ళీ దాన్ని నడపాలి, మళ్ళీ దాన్ని లయం కూడా చేసుకోవాలి. ఓన్లీ పుట్టుకుంటూ వెళ్ళిపోతే పెరుగుతూనే వెళ్ళిపోతుంది, కానీ దాన్ని మళ్ళీ నశింపజేయాలి, లయం చేయాలి. తయారు చేసి ఉంచాలి. సిస్టమేటిక్గా కూడా ఉండాలి, ప్రతిదీ సిస్టమేటిక్గా ఉండాలి. అలాంటి ఒక చక్కటి ఆలోచనతోటి ఈ బ్రహ్మాండము సృష్టి జరిగింది. ఎప్పుడైతే సృష్టి జరిగిందో అందరికంట ముందు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇప్పుడు మనం మన టాపిక్ వస్తాం, అక్కడ చెప్పుకుందాము. లలితా శాస్త్రంలో ఫస్ట్ నామము అదే అనమాట. అక్కడికి వచ్చినప్పుడు అది తెలుసుకుందాము. వీరి ముగ్గురికి సంబంధించి త్రిమూర్తులు, అమ్మవారే త్రిమూర్తులు, అది అక్కడ తెలుసుకుంటాం మనం. సో దాని తర్వాత సృష్టి జరిగింది. సృష్టిలో పంచభూతములు వచ్చాయి. ముందు పంచభూతములు తెలుసు కదా, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. దాని తర్వాత పంచతన్మాత్రలు వచ్చాయి. అవేంటమ్మా? పంచతన్మాత్రలు శబ్దము, ఆకాశం నుంచి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. స్పర్శ వాయువు నుంచి, రూపము అగ్ని నుంచి, తర్వాత రసము నీరు, భూమి నుంచి గంధము. పంచభూతములు. అలాగా పంచభూతముల నుంచి పంచతన్మాత్రలు వచ్చాయి. ఇవి మనలో కూడా ఉన్నాయి. అది మన ఇంకో టాపిక్, అది మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు ఇప్పుడు మనము. పంచభూతాలకి మనకి పంచభూతములు మనలోనే ఉన్నాయి. సృష్టి కరెక్ట్. ఆ సృష్టి అంతా ఇక్కడ కూడా ఉందమ్మా. ఎక్కడైతే బయట సృష్టి అనుకుంటున్నామో మనలోపుడు కూడా పూర్తి సృష్టి అంతా ఉంది. పంచభూతములు ఉన్నాయి, పంచ తన్మాత్రలు ఇక్కడే ఉన్నాయి ఏమ్మా. సో ఇది జరిగిన తర్వాత ఒక చక్కగా ఆ సృష్టి అంతని కూడా సృష్టికర్త, స్థితికర్త, లయకర్త, ఈ ముగ్గురిని కూడా అమ్మవారు తీసుకొచ్చింది. వాళ్ళకి 3 శక్తుల్ని ఇచ్చింది. ఎవరు? సరస్వతి అమ్మవార్లు. బ్రహ్మగారికి సరస్వతి, లక్ష్మీదేవి విష్ణుకి, పార్వతి శివుడికి.
అలా 3 సరస్వతి వాళ్ళ శక్తుల రూపంలో వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి చక్కగా సృష్టి, స్థితి, లయ ఈ 3 కూడా ఆవిడే చేయిస్తుంది. ఇది మనకి స్టార్టింగ్ మూలము. ఇలా ఉండగా అమ్మవారు ఒకసారి మనకి లలితా సహస్రం ఎలా ఆవిర్భవించింది అన్నారు కదా. అమ్మవారు ఎక్కడుంటారు? మణిద్వీపము. మణిద్వీపం తెలుసు కదా. మణిద్వీపం, మణులు అంటే రత్నాలు. అమ్మవారు ఎక్కడైతే ఉంటారో పూర్తి అదంతా కూడా ఒక ద్వీపము, 4 వైపులా కూడా పూర్తి రత్నాలతో ఉన్న ద్వీపం అన్నమాట. అక్కడ సముద్రం సుధాసాగరం అంటాము. సుధా అంటే అమృతము, అమృత సాగరము, అమృత సముద్రము. అందులో నీరుకు బదులు ఈ మణులే ఉంటాయి. సముద్రం అంతా కూడా పూర్తి మణులతో నిండి ఉన్న ద్వీపము, దానిని మణిద్వీపము అంటాము. అమ్మవారు ఉండే స్థానం మణిద్వీపము. ఆ మణిద్వీపంలో చింతామణి అనే ఒక గృహం ఉంది. చింతామణి, మళ్ళీ అక్కడ మణి ఉంది. అక్కడ మణులతో ఉన్న ఒక గృహము, ఒక ప్యాలెస్ అనుకోండి, ఒక భవనం అనుకోండి, ఒక పెద్ద భవనము. అది చింతామణులు, అన్ని రత్నాలు మణులతో చేసిబడే ఒక గృహంలో అమ్మవారు ఒక చక్కటి సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. ఈ చింతామణి గృహంలో ఒక చక్కటి సింహాసనం మీద ఉన్నారు. ఆ సింహాసనం చుట్టూ కూడా పంచబ్రహ్మలు ఉంటారు. ఆ పంచబ్రహ్మలు ఎవరెవరు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, శివుడు, సదాశివుడు. అది కూడా మళ్ళీ ఒక పెద్ద టాపిక్, అది వస్తుంది మనకి. ఇప్పుడు రుద్రుడు అన్న సదాశివుడు అన్న శివుడికి మరో రూపాలే, శివుడి రూపాలు, కానీ పర్పస్లు వేరు. మనకి ప్రతి బ్రహ్మకు ఒక పర్పస్ ఉంది, ఆయన ఏం చెయ్యాలో. విష్ణుకు ఉంది, రుద్రుడికి లయం చేసేందుకు ఆయన వచ్చారు. అలాగే శివుడు తిరోధానం అంటామన్నమాట, అది చెప్తాను మీకు. దాని తర్వాత అనుగ్రహము. సదాశివుడు ఎవరైతే మంచం మీద పడుకుని ఉంటారో, అమ్మవారు కూర్చుంటుందో, అది సదాశివుడు. అక్కడ లలిత అమ్మవారు, పరాభట్టారిక, త్రిపుర సుందరి అమ్మవారు అక్కడ ఉంటారు. అది అమ్మవారు పంచబ్రహ్మ సనాసన స్థిత అంటాం కదా, పంచబ్రహ్మములు ఉన్న మంచం మీద కూర్చుని ఆవిడ ఉంటారు. ఎక్కడ? చింతామణి గృహంలో చక్కగా కొలువై కూర్చుని ఉన్నారు. ఒకసారి అమ్మవారు మొత్తం అక్కడ ఉన్న దేవతలందరినీ, ఋషులందరినీ పిలిచి ఒక సభ, మీటింగ్స్ అంటుంటాం చూడండి ఈ రోజుల్లో మనం, ఆ రోజుల్లో సభలని, సభని పిలిచి అక్కడ అందరూ ఆ సభకు వచ్చి కూర్చున్నారు. అమ్మవారిలోంచి 8 శక్తులని అమ్మవారు తీసింది బయటికి. 8 శక్తులు అమ్మవారి నుంచి ఆవిర్భవించారు. అష్టలక్ష్ములు కాదు, వశిన్యాది వాగ్దేవతలు. వశిన్యాది వాగ్దేవతలు వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయని, సర్వేశ్వరి, కౌళిని. వీళ్ళు అమ్మవారిలోంచి వచ్చిన 8 శక్తులు. 8 శక్తులు. ఎప్పుడైతే ఆ 8 శక్తులు వచ్చారో అమ్మవారు వాళ్ళని ఆదేశించింది, మీరు పలకండి, స్తోత్రం చెయ్యండి అని చెప్పి ఆదేశించింది. ఆ 8 కూడా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ శ్రీముఖం నుంచి చెప్పడం మొదలు పెట్టారో 1000 నామములు వచ్చాయి వాళ్ళ నోటంపట. ఈ 8 శక్తుల నోటి, ఈ 8 శక్తులు 8 శక్తులు కూడా ఎప్పుడైతే వాళ్ళు పలకడం మొదలు పెట్టారో, స్తుతించడం మొదలు పెట్టారో 1000 నామములు వచ్చాయి. అది అమ్మవారిని స్తుతిస్తూ. దానినే లలితా సహస్రనామములు అని అంటున్నాం మనం ఇప్పుడు. ఈ లలితా సహస్రనామములు ఆవిర్భావం అక్కడ జరిగింది. అమ్మ, ఇప్పుడు ఈ శక్తులు 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఇప్పుడు రకరకాల రూపాలతో అమ్మవార్లను ఆరాధిస్తున్నాము. అలా ఆ శక్తులను ఆరాధిస్తున్నామమ్మ ఏ ప్రాంతంలో అయినా? వాళ్ళు వాగ్దేవతలు. వాగ్దేవతలు అంటే వాక్కునిచ్చే దేవతలు, వాగ్దేవతలు అంటారు. అమ్మవారి యొక్క శక్తులు మనకి ఇప్పుడు నెక్స్ట్ ఆ టాపిక్ వస్తుంది. శ్రీచక్రం అని ఉంటుంది కదా, అమ్మవారి యొక్క పరిచారక దేవతలు అందరూ కూడా ఆ శ్రీచక్రంలో ఉంటారు. అందులో అమ్మవారు ఎక్కడైతే కూర్చుని ఉంటారో దాని తర్వాత దాంట్లో 8 శక్తులు, ఈ వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి చుట్టూ ఉంటారు. పరివార దేవతలు, వాళ్ళందరినీ అమ్మవారి యొక్క పరివార దేవతలు, అమ్మవారి యొక్క శక్తులు, ఈ శక్తి స్వరూపాలు, ఈ వాగ్దేవతలు అన్నమాట వీళ్ళు. ఎందుకు వాళ్ళు వచ్చి ఈ స్తుతి ఎప్పుడైతే చేశారో వాళ్ళ నోటంపటి వచ్చిన 1000 నామములు, వాళ్ళు ఆ స్తుతి చేస్తూ నామములు చదువుతున్నప్పుడు అక్కడ ఎంత ఎనర్జీ ఫామ్ అయిందంటే
తట్టుకోలేకపోయారు. అసలు దేవతలు ఉన్నారు అక్కడ, దేవతల్లోనే చక్కటి ఎనర్జీ శక్తి ఉంటుంది. ఆ దేవతలందరూ కూడా ఎప్పుడైతే ఈ నామములు వాళ్ళు చదువుతున్నారో ఒక్కసారిగా వాళ్ళు చదివిన తర్వాత బ్రహ్మాది దేవతలందరూ కూడా లేచి నించుని, అమ్మా ఇక్కడ వశిన్యాది దేవతల ద్వారా స్తుతించిన ఈ స్తోత్రము నామములు కాదు, ఇది మహామంత్రములు అన్నారు. మహామంత్రములు అని పేరిచ్చారు. ఎందుకంటే ఈ చదివిన నామముల్లో ఎంత శక్తి ఉందంటే, ఎంత ఎనర్జీ ఉందో, ఆ ఎనర్జీ మేము కూడా తట్టుకోలేకపోతున్నాము, అంత ఎనర్జీ ఉంది. అవి అందుకే దాన్ని మహామంత్రములు అంటే అమ్మవారు చక్కగా నవ్వి, మీరందరూ కూడా ఈ నామములు, ఈ మహామంత్రములు, ఇది మీరు అన్నది, మీరు అనుకుంటున్నది కరెక్ట్, మీరందరూ ఇక్కడ పఠించి పూర్తి భూప్రపంచంలో అందరికీ ఈ నామములు, ఈ మంత్రములు చేరాలి. ఇది లలితా సహస్రనామ స్తోత్రం అనే పేరుతో భూప్రపంచంలో అందరూ జీవుల వరకు చేరాలి అని ఆవిడ ఆదేశించింది అమ్మవారు. అప్పుడే ఈ బ్రహ్మాది దేవతలు, అక్కడ ఉన్న కొంతమంది ఋషులు దీన్ని పారాయణ చేశారు. అక్కడ తొలి పారాయణ బ్రహ్మాది దేవతలు అమ్మవారు ఎదురుకుండానే కూర్చుని పారాయణ చేశారు. అమ్మ, అంత శక్తివంతమైన మంత్రాలు అక్కడ దేవతలే అవి తట్టుకోలేరు ఆ వైబ్రేషన్స్ అంటే, ఇప్పుడంటే అవి మహామంత్రాలుగా అక్కడ ఉన్నాయి, మనం ఆ వైబ్రేషన్స్ తట్టుకోగలగాలి అంటే మనం నామరూపంలో చదువుతున్నామా? అవును, అందుకే దానికి మహామంత్రం అని పేరు వచ్చింది. మనము ఆ నామములు ఏదైతే ఉన్నాయో 1000 నామములు, అక్కడి నుంచి గురువులు, అక్కడ ఉన్న గురువులు వాళ్ళ శిష్యులు దాని పరంపరగా వచ్చాయి. వచ్చి ఎక్కడ ఇప్పుడు మన పైన మనకు శంకరాచార్యులు వారు గురువులు తెలుసును, అలా గురు పరంపరంగా వస్తూ 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 మన వరకు ఈ నామములు వచ్చాయి. ఎప్పుడైతే ఈ నామములు, మన ఎంత అదృష్టవంతులునమ్మా, అమ్మవారి యొక్క శక్తి స్వరూపాల నుంచి, శ్రీముఖం నుంచి వచ్చిన నామములు మనందరము ఇప్పుడు మనం చక్కగా పారాయణ చేస్తున్నాం, పఠిస్తున్నాము. ఆ శక్తిని మనం ఫీల్ అవుతాం అన్నమాట. ఎప్పుడైతే అవి చదువుతామో ఆ శక్తి మనకి కనిపిస్తుంది. దాని యొక్క మహత్యం కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు వస్తాయి నామములు, ఆ నామములు వచ్చినప్పుడు ఆ మీటింగ్ చెప్తాను. ఎప్పుడైతే ఇలాగ మన వరకు వచ్చిందో, ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. హయగ్రీవులు వారు అని ఉన్నారు, విష్ణుమూర్తి అవతారం. అగస్త్యులు వారు మహర్షి. అగస్త్యులు వారు ఆయన చాలా దేవీ ఉపాసకులు. అగస్త్యులు వారు, తర్వాత లోపాముద్ర, వీళ్ళు అమ్మవారి యొక్క ఉపాసకులు. అగస్త్యులు వారికి ఎన్నో ఉపదేశాలు చేశారు మన హయగ్రీవులు వారు. ఒకసారి తను వెళ్ళి, నాకు ఈ శ్రీ విద్య, ఈ లలితా శాస్త్రం, దీని గురించి కూడా మీరు ఉపదేశం ఇవ్వాలి అని ఒకసారి వెళ్ళి అడిగితే, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారమ్మా? హయగ్రీవులు వారి దగ్గర, గురువు ఆయన అగస్త్యులు వారు అడిగితే, ఇంకా ఇప్పుడు కాదు, కొన్నాళ్ళు ఇంకా తపస్సు చెయ్యి, ఇది తీసుకోవడానికి కూడా ఒక పాత్రత, అర్హత, క్యాపబిలిటీ ఇంకా రావాలి అని కొంత టైం వెయిట్ చేయించారు ఆయన్ని. ఒక మహా గురువుని, ఒక మహర్షినే ఇంకా టైం రావాలి, కొన్నాళ్ళు ఇంకా తపస్సు చెయ్యి అని ఆయన చెప్పి ఆయన పంపించారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ లలితా శాస్త్రం అనేది ఎవరికి రావాలన్నా, అది నేర్చుకోవాలన్నా, దాన్ని పఠించాలన్నా ఆ పాత్రత రావాలి, అర్హత రావాలి, వాళ్ళ వరకు అప్పుడే చేరుతుంది. ఏంటమ్మా అసలు అర్హత? చెప్పాను కదమ్మా, మహామంత్రములు. ఈ మంత్రములు గురించి తెలుసుకోవాలంటే ముందు అమ్మ తత్వం తెలుసుకోవాలి. మనం ఊరికే ఒక పారాయణ, ఒక నామం అని చదివేస్తే దాని యొక్క ఫలితం అంత మనకి దక్కదు. ఎప్పుడైతే ఆ అమ్మ తత్వాన్ని తెలుసుకుంటూ, ఈ అసలు ఒక్కొక్క నామంలో ఏముంది, ఎందుకింత విశిష్టత, దీనిని ఇంకొక విషయం రహస్యనామము అంటారు. ప్రతి నామంలోనూ ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. అంత విశిష్టత, అంత రహస్యము దాగి ఉన్న ఇది మహామంత్రములు. ఈ మంత్రములు అనేసరికి కొంచెం మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఎంతో అవేర్నెస్, అంటే తెలుసుకోవాలి దాని గురించి, అప్పుడే మనం దాన్ని చదవగలుగుతాము. అదే అర్హత. మనం తెలుసుకోవాలి, అయ్యో ఇది నేను చదవాలి అని ఒక ఇంట్రెస్ట్ రావాలి, ఒక ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండి ఆ తత్వాన్ని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడైతే మీలో వచ్చిందో మీకు అర్హత వచ్చినట్టు. అంతవరకు అమ్మ మన దగ్గరికి రాదు.
ఎంతో మంది ఎన్నోసార్లు అనుకుంటారు నేను పూర్తి నేర్చుకుని చదవాలని చాలా మంది అనుకుంటారు, కానీ అందరి దగ్గరికి ఇంకా అమ్మ రావాలి అంటే వాళ్ళకి ఆ పాత్రత రావాలి. ఎప్పుడైతే ఈ నామములు మన వరకు వచ్చాయో దీనిని ఒక మహామంత్రముల కింద తీసుకుని మన ఋషులు వాళ్ళు ఎంతో కృషి చేశారమ్మా, మన వరకు ఇలా ఈజీగా రాలేదు ఇది. వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళు దానిని చక్కగా వాళ్ళంతటా ఉపాసన చేసి, ఆ గురువులందరూ ఉపాసన చేసి దానిని మనకు అందించారు. అటువంటి లలిత మహా త్రిపుర సుందరి అనే దేవత ఈ అమ్మవారి యొక్క 1000 నామములు ఈ రోజు మనము లలితా సహస్రనామ స్తోత్రము అని మనం అంటున్నాము. దాన్ని రహస్యనామ స్తోత్రం అని కూడా అంటాము. అంత అద్భుతమైన అద్వితీయమైన మహామంత్రములతో సమానమైన ఈ లలితా సహస్రనామములు. అమ్మ త్రిపుర సుందరి అని ఎందుకు అంటారు అమ్మవారిని? త్రిపురములు 3 పురములు అంటే మన అమ్మవారు ఓన్లీ మన భూప్రపంచానికి మనందరికీ అమ్మవారు కాదు, పూర్తి సృష్టి. మనం చూడండి అధోలోకం అంటాము, తర్వాత ఏమో ఊర్ధ్వలోకము, భూలోకము, అధోలోకము, 3 లోకాలు ఉన్నాయి కదా, త్రిపురములు. ఈ మొత్తం ఎన్ని పురాలైతే ఉన్నాయో అన్ని సృష్టికి కూడా ఆవిడే అమ్మ. మనం సృష్టి అని అనుకుంటున్నాం, ఇప్పుడు మనం ఒక్క సృష్టిలో మనం కనిపిస్తున్నాము. ఇలాంటివి ఎన్నో సృష్టిలు జరిగాయమ్మా. అమ్మ ప్రతి సృష్టికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళంతా మారిపోతుంటారు కదమ్మా, మళ్ళీ కానీ అమ్మవారు శక్తి మాత్రం ఉంటుంది. ఆవిడ అలాగే ఉంటారు. సదాశివుడు అమ్మవారు అలాగే ఉంటారు. వాళ్ళని శివశక్తి రూపిణి లలితాంబిక అన్నారు. శివుడు శక్తి వేరు కాదు. ఏదైతే కాంతి పుంజం అనుకున్నామో అది వాళ్ళిద్దరూనమాట. ఆ జ్యోతి ఏదైతే ఉందో సృష్టికి మూలము, ఆ జ్యోతి నుంచే మొత్తం అంతా వచ్చాం. అదే శివశక్తి రూపిణి ఆ అమ్మవారు అనమాట. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు అందరూ మళ్ళీ లయమవుతారు. మళ్ళీ కొత్త సృష్టి వస్తుంది. మళ్ళీ ఇదంతా సైక్లింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది. చాలా అదొక పెద్ద టాపిక్. అంటే కొన్ని ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. ఇదంతా అలా ఇవి కొన్ని వేల సంవత్సరాలు ఇంకా ఈ కలియుగం ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ప్రళయం వస్తుంది, పూర్తి ప్రళయము. అది లలితా సహస్రంలో ఉంటుంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే అమ్మవారు కనురెప్ప కాస్త ఇలా అంది అంటే ప్రళయం వచ్చిందని అర్థం. ఆవిడ అనదు, ఎందుకంటే మన అందరినీ పాలించి పోషిస్తోంది ఆవిడ. ఈ ప్రళయం ఎప్పుడైతే రావాలనుకుంటుందో అప్పుడే ఆవిడది ఆ చిన్న కొంచెము ఇలా మూస్తారనమాట. అంటే పూర్తి ప్రళయం వస్తుంది, అంతా నాశనం అయిపోతుంది, మళ్ళీ కొత్త సృష్టి చేస్తుంది. అది ఆవిడ చేస్తుంది, జగన్మాత. అందుకే ఆవిడ జగన్మాత. మనొక్కళ్ళకే కాదు, పూర్తి చెట్లుకి, పూర్తి జగత్తుకి, ఎన్ని మృగాలు, కీటాలు ఎన్ని ఉన్నాయో అన్నింటికీ కూడా అమ్మవారు ఆవిడే. సో అలాంటి జగన్మాత యొక్క ఈ 1000 నామములు, లలితా సహస్రనామములు అమ్మవారి యొక్క శక్తుల ద్వారా ఆవిడే సృష్టించి మనందరినీ ఉద్ధరించడానికి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, మన మానవులకి మనం ఎంత స్వార్థంలో ఉంటున్నామో, మనం నిజంగా ఏదైతే మనం పట్టుకోవాలో అది పట్టుకోకుండా ఏదైతే చేయకూడదో అది ఎక్కువ చేస్తున్నాము. అధర్మ మార్గం బాగా పట్టుకుంటున్నాం, ధర్మాన్ని వదిలేస్తున్నాం. కానీ మనని ఉద్ధరించడానికి మనకి ఇవన్నీ శాస్త్రములు, వేదములు, ఈ స్తోత్రములు ఇవన్నీ మనని ఉద్ధరించడానికి అమ్మవారు పంపించింది. అలాంటి వేదమాత, అలాంటి జగన్మాత మనకి లలితా శాస్త్రం మన వరకు అందించింది. దీనిని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో అమ్మా, ఆ లలితా శాస్త్రం యొక్క ఒక్కొక్క, ఇప్పుడు మనం స్టార్టింగ్ చేద్దాము, ఒక్కొక్క నామంలో ఉన్న మీనింగు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది, అలా ఇలా ఉంటుందా అనిపిస్తుంది. సో ఇప్పుడు వశిన్యాది వాగ్దేవతల ద్వారా మన వరకు వచ్చింది. ఓకేనమ్మా. తర్వాత ఇప్పుడు మనకి లలితా శాస్త్రం, అసలు లలిత అమ్మవారు ఏంటి, 2 రూపాల్లో చూడాలి. ఒకటి సాకార రూపము, 2 నిరాకారము. సాకారం అంటే మనందరికీ ఫిజికల్ గా కనిపిస్తుంది, మనం ఎలా ఉన్నామో అలాగా. మనకేంటమ్మా, ఎవరైనా ఉన్నారు అంటేనే మనం నమ్ముతాము, ఎదురుకుండా మనకు వస్తూ ఉందంటే దాన్ని చూసి నమ్ముతాము. అది లేదనుకోండి, ఆధారం ఉండాలి. ఏమీ లేకపోతే ఏమీ లేదు, ఏం చేస్తామని మనకు ఫోకస్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలంటే అక్కడ ఉండాలి. మనందరి గురించి అమ్మవారు సాకార రూపం తీసుకుంది. నిరాకారము, ఆవిడకి నిజంగా ఏ రూపము లేదమ్మా, ఏ రూపము లేదు.
మీరు కళ్ళు మూసుకుని ఉంది అని ఒక భావనతో ఆవిడ అనుకోండి, మీకు రూపం అక్కర్లేదు. కానీ ఆ లెవెల్స్ చాలా హై లెవెల్లో. ఎలా ప్రత్యక్షం అవుతారమ్మా మనం, అంటే నిరాకారంగా భావించినప్పుడు? నిరాకారంగా భావించినప్పుడు మీకు ఒక చిన్న చెప్పాను కదా, సృష్టి ఎలా మొదలైంది, ఒక జ్యోతి అంతే. అదొకటి కనిపిస్తోంది అంటే అమ్మవారు నిరాకారంగానే ఉన్నారు. మీకు ఏ ఒక మనిషి కానీ ఒక వస్తువు కానీ ఏ రూపము అక్కర్లేదు, ఏ రూపము అక్కర్లేదు. ఎప్పుడైతే ఒక చిన్న జ్యోతి ఎక్కడో అక్కడ మీకు వెలుగుతున్నట్టు కనిపిస్తోందో అది నిరాకారం, చీకట్లో చిన్న వెలుతురులాగా. అది. సో ఇప్పుడు మనము మెయిన్ అసలు ఎలా వచ్చిందా అన్నది తెలుసుకున్నాము. ఇప్పుడు లలితా శాస్త్రము నామాలలో ఉన్న కొన్ని నామాలలో ఉన్న అర్థము అంటే అమ్మవారి యొక్క తత్వము తెలుసుకుంటే దానిని చదవాలి, దాన్ని ఫాలో చెయ్యాలి. అది ఫాలో చేస్తే మనలో ఎంత మార్పులు అంటే 100% మార్పులు వస్తాయమ్మా. కానీ నమ్మాలి. ఈ లలితా శాస్త్రం పట్టుకోవాలన్న అర్హత ఒకటి కావాలి, 1 2 నమ్మకం ఉండాలి, భక్తి శ్రద్ధ. నమ్మకము, భక్తి, శ్రద్ధ ఈ 3 కనుక మనలో ఉంటే అమ్మ మన దగ్గరికి వస్తుంది. ఆవిడ మనకి ఎన్నో రకాలుగా ఎన్నో ప్రత్యక్ష అప్రత్యక్ష రూపంలో మనకి ఆవిడకి వెనకాల నుంచి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మన ప్రయత్నం మనం చేసినా దైవ సహాయం ఉండాలంటారు కదమ్మా, అలా మనం నమ్మాలి. శక్తులు 8 మంది ఎవరైతే వచ్చి ఈ నామాలని మంత్ర రూపంలో చదివారో, ఆ చదివిన తర్వాత అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదమ్మా ఈ పారాయణం చేయడం వల్ల లలిత సహస్రనామంలోంచి ఈ రకమైన మార్పులు వస్తాయని చెప్పి, ఆ మంత్రంలోనే ఈ అర్థం అనేది ఉంటుందా, లేదంటే అక్కడ మంత్రం చెప్పినప్పుడే దాని వివరణ ఇచ్చారమ్మా? మేము ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు ఫస్ట్ నామం ఉందనుకోండి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఎవరు? శ్రీమాత. తొలి ఫస్ట్ వర్డ్ ఎలా తీసుకొచ్చారో చూడండి, అమ్మా. ఎందుకంటే అక్కడి నుంచే కదమ్మా, అమ్మ అనేదే ముందు ఉంది. ఆ కాంతి పుంజం ఏదైతే ఉందో అదే అమ్మ. అక్కడి నుంచే మనం అందరం ఆవిర్భవించాం, మనం అందరం కూడా వచ్చాము. మన పూర్తి సృష్టి అంతా రచన జరిగింది. అందు గురించి అందులే ఫస్ట్ అమ్మవారిని అమ్మా అని పిలుస్తున్నారు. అమ్మా. అక్కడ మళ్ళీ ఎవరిని తీసుకొస్తున్నారు? బ్రహ్మగారిని తీసుకొస్తున్నారు. ఎందుకంటే సృష్టి చేశారు. అక్కడ అమ్మా సృష్టికర్త. ఆవిడ ఇప్పుడు అమ్మా ఎవరు? సృష్టికర్త. ఇప్పుడు మనందరం కూడా ఎలా వచ్చామమ్మా? మన అమ్మ నుంచే కదా. మన సృష్టించింది ఎవరు? మన అమ్మే కదా. ఇలాంటి అమ్మలు ఎవరు? పైన ఉన్నారు కదా, అక్కడి నుంచే మనం వచ్చాము. ఇది ఒకటి తెలుసుకుని ఇలాగ కనుక మనం ఒక మొదలు పెడితే, అమ్మా మేమందరూ మీ బిడ్డలమే కదా, నీ దగ్గర నుంచే కదా వచ్చాము, చూసుకో అమ్మా అని ఒక్కసారి మీరు శ్రీమాత అనండి. ఎంత పొంగిపోతుందో ఆవిడ. అయ్యో నా బిడ్డ నన్ను ఎంత బాగా పిలుస్తోందో. వచ్చి కూర్చుంటుందమ్మా మీ పక్కన, నమ్మండి మీరు, పక్కన వచ్చి కూర్చుంటుంది ఆవిడ. అంత పవర్ ఉంది ఆ నామంలో, అంత రహస్యం ఉంది. ఒక నామానికి సరిగ్గా మనం అర్థం చెప్పాలి అంటే ఒక 2 hours కావాలి ఒక్క నామానికి. అంత రహస్యమైన నామాలకు అర్థం ఉంది, అంత చక్కటి తత్వం ఉంది అమ్మవారిది. ఇక్కడ అమ్మవారు ఎవరి రూపంలో వచ్చింది? సృష్టికర్త బ్రహ్మగారి రూపంలో. శ్రీ మహారాజ్ఞి స్థితికర్త విష్ణుమూర్తి. ఇప్పుడు సృష్టి జరిగింది, మీరు దాన్ని సిస్టమేటిక్ గా పెట్టకపోతే అది అల్లకల్లోలా అయిపోతుంది. అమ్మవారికి తెలుసును, చెట్లు జగాలో ఉండాలి, మనుషులు జగాలో ఉండాలి, జంతువులు జగాలో ఉండాలి, పురుగుల జగాలో ఉండాలి. ప్రతి దానికి ఒక చక్కటి సిస్టమ్ పెట్టింది. ఎక్కడ ఏది ఎలా ఉండాలా అన్నీ కూడా, పంచభూతములు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆవిడ ఎంత బాగా సిస్టమ్గా పెట్టిందంటే, అంత చక్కటి సిస్టమేటిక్గా పెట్టి ఎవరిని తీసుకొచ్చింది? స్థితికర్త కింద విష్ణుమూర్తిని. అంటే పుట్టించడం అంటే పుట్టించారు, పెంచాలి కదా దాన్ని. పుట్టించడంతో సరిపోదు, పుట్టడం తర్వాత పాలిచ్చి పెంచుతోంది కదా అమ్మ. ఇక్కడ అమ్మవారు పాలనకర్త, స్థితికర్త కింద విష్ణుమూర్తి కింద వచ్చింది. విష్ణుమూర్తిని తీసుకొచ్చింది తన స్వరూపం నుంచి. తర్వాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనం మీద కూర్చుని ఈశ్వరుడిలాగా లయం కూడా తనే చేసుకుంటోంది. ఓకే, అమ్మవారే ఈ రూపాలుగా ఆవిర్భవించింది, ప్రణాళిక వేసింది, అన్ని ఆ రూపాల ద్వారా నడిపిస్తోంది. తనే మళ్ళీ లయం కూడా చేసుకుంటోంది, ప్రళయం కూడా ఆవిడే తీసుకొస్తోంది. ఇప్పుడు ప్రతిదీ ఒక చిన్న మనం ఈ లైట్ వెలుగుతోందంటే మనం ఏం చేస్తాము? స్విచ్ ఆన్ చేస్తాము.
అది ఫస్ట్, అది 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 మీకు స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏంటవుతుంది, పవర్ వస్తుంది. దాని తర్వాత మనకు పని అయిపోయింది, మీరు ఏం చేస్తున్నారు, ఆఫ్ చేస్తున్నారు కదా, బంద్ చేసేస్తున్నాం కదా. అదే సృష్టి కూడా, దీని సృష్టి యొక్క రహస్యం కూడా అంతే. మనం వచ్చాము, వచ్చిన తర్వాత మనం ఏ పర్పస్ గురించి వచ్చామో అదంతా చేస్తున్నాము, చక్రం నడుస్తోంది. దాని తర్వాత పర్పస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలిపేసుకుంటుంది. ఇలాగే సైకిల్ నడుస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తీసుకొచ్చిందో ఆ ముగ్గురికి 3 శక్తుల్ని తీసుకొచ్చింది. సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, పార్వతీదేవిని, ముగ్గురికి 3 శక్తులు అమ్మ రూపాలే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కూడా అమ్మ రూపాలు. అమ్మలోంచే ఈ 3 శక్తులు వచ్చాయి. వచ్చి వీళ్ళకి శక్తుల కింద ఉంటున్నాయి. అంటే సరస్వతీదేవి లేకుండా బ్రహ్మగారు ఏ పని చేయలేరు, లక్ష్మీదేవి లేకుండా విష్ణుమూర్తి ఏమీ చేయలేరు, రుద్రుడు లేకుండా పార్వతి లేకుండా తను ఏం చేయలేరు. అందుకే ప్రతి వాళ్ళకి కూడా శక్తులు వెనకాలుంటాయి. ఆ శక్తుల ద్వారానే వీళ్ళు పనిచేస్తున్నారు. కానీ మగవాడి వెనకాల ఒక ఆడది ఉంటుంది అని మనకి ఈ కాలంలో చెప్పే మాట అప్పుడు భగవంతుల దగ్గర అలా ఉంది. ఈ అందరిని నడిపించే శక్తి ఒక శక్తి ఉంది కదా, మహాశక్తి, ఆవిడ అమ్మవారు. అదనమాట ఇక్కడ. ఇది ఇప్పుడు ఫస్ట్ లైన్కి మనం తెలుసుకున్నాము. దాని తర్వాత చూడండి, చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. చిదగ్నికుండము, మనము ఒక చిన్న స్టోరీ తెలుసుకోవాలి. బండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ బండాసురుడికి ఒక విచిత్రమైన వరం దొరికింది, చాలా విచిత్రమైన వరం. ఆ బండాసురుడికి ఎదురుకుండా ఎవరు వెళ్ళినా కూడా యుద్ధం, అంటే బండాసురుడు అంటే రాక్షసుడు. ఆ టైంలో అందరినీ కష్టపెట్టి బాధ పెట్టి పూర్తి స్వర్గాన్నంతా కూడా తను తీసేసుకున్నాడు. అక్కడ ఉన్న దేవతలందరినీ కూడా తీసేశాడు. ఇప్పుడు స్వర్గాధిపతి బండాసురుడే, ఇంకెవరూ లేరు. వీళ్ళు పాపం బండాసురుడిని మీద యుద్ధానికి వెళ్ళి అతన్ని చంపుదామన్నా కూడా ఎవరిలోనూ ఆ శక్తి లేదు. ఎందుకంటే వాడికి ఒక వరం ఉంది. ఎవరైతే బండాసురుడు ఎదురుకుండా వెళతారో, ఎదురుకుండా వెళ్ళిన వీళ్ళలోంచి ఉన్న శక్తి అంతా కూడా వాడు తీసేసుకుంటున్నాడు. ఈ వరం ఎవరు ఇచ్చారమ్మా అతనికి? ఈ రాక్షసులు కూడానమ్మా తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు కూడా చాలా ఉపాసన చేస్తారు శివుడికి, బ్రహ్మగారికి. ఎప్పుడైతే వీళ్ళు ఎంత కఠిన తపస్సు చేస్తారంటే తప్పకుండా శివుడికి బ్రహ్మగారికి వాళ్ళకి ప్రత్యక్షమయ్యి ఇవ్వాలి. వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయంటే, నేను చావకూడదు అలాంటి కోరికలు ఉంటాయి. కానీ బ్రహ్మగారు అంటారు, మీరు చావకూడదు అనే కోరిక ఎవరూ తీర్చలేరు. పుట్టిన ప్రతి వాడికి మరణించక తప్పదు. ఇంకేదైనా కోరుకు అంటే అప్పుడు ఈ కోరిక, నాది ఎదురుకుండా వచ్చిన వాళ్ళలోంచి వాళ్ళ శక్తిని నాకు పూర్తి సహం శక్తి అంతా నాకు వచ్చేయాలి, అలా కోరుకుంటాడు. దొరికిపోతుంది వరం. ఈ వరం మూలంగా వాడు అందరినీ కూడా చాలా కష్టపెట్టి, ఎందుకంటే తెలిసిపోయింది నా ఎదురుకుండా వచ్చిన వాళ్ళు నన్ను ఏమీ చేయలేరు, ఇంకా వాడు అందరినీ కూడా ఆ బలంతో ఏంటంటారు వాడి యొక్క ఆ పవర్ తోటి అందరినీ కూడా చాలా కష్టపెట్టడము, అందరినీ చంపేయడము, ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా చేస్తున్నాడో ఈ దేవతలందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారు, శివుడి దగ్గరికి వచ్చారు. మమ్మల్ని కాపాడండి, మేము ఉండలేకపోతున్నాము, మా స్వర్గం పోయింది, ఏమీ లేదు, అసలు మాలో శక్తులు కూడా పోయాయి, మేము వాడి దగ్గరికి వెళుతున్నాము, మేము శక్తి విహీనలు అవ్వాల్సి వస్తున్నాము, మాలో ఉన్న శక్తిని తీసేసుకుంటున్నాడు, మేము ఏం చెయ్యాలి అని పాపం శివుడిని వాళ్ళు ప్రార్థిస్తారు. శివుడు అంటారు, మీరందరూ ఒక మహాయజ్ఞం తలపెట్టాలి. ఒక మహాయజ్ఞాన్ని తలపెడితే ఆ యజ్ఞానికి నేనే బ్రహ్మ కింద ఉంటాను, అంటే నేను చేయిస్తాను ఆ యజ్ఞాన్ని. అందులో మీరందరూ కూడా అవిస్సులు, అంటే కర్రలు వేస్తాం కదా, అవిస్సులు అంటాము. మీరందరూ ఎలాగా శక్తి విహీనులు, మీలో శక్తి ఎలాగా పోయింది, కాబట్టి మీరందరూ ఆ చిదగ్ని కుండం అనే ఒక మహాయజ్ఞం మీరు మొదలు పెట్టండి. అందులో మీరందరూ అవిస్సుల కింద మీరు అందులోకి మిమ్మల్ని మీరు దహనం చేసుకోండి. మీ దేవతలందరూ కూడా ఆ చిదగ్ని కొండంలోకి మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు అమ్మవారు చూసుకుంటుంది, ఆయన ఏం చెప్పరు శివుడు, మీరు మాత్రం, ఎందుకంటే ఎలాగా శక్తి లేదు, మీరు అందులోకి వెళ్ళండి. దాని తర్వాత చక్కగా మీరు ఒక మంచి మళ్ళీ ఒక ఎనర్జీ తోటి ఇంకా శక్తివంతులే బయటకు వస్తారు.
అప్పుడు ఎప్పుడైతే మీరు అది వస్తారో అక్కడ నుంచి ఒక అమ్మవారి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత ఆ అమ్మవారి ద్వారానే ఈ బండాసురుడు యొక్క వధ జరగాలి. ఈ బండాసురుడు ఆ అమ్మవారి ద్వారానే మరణించాలి. లలిత అమ్మవారి ఇంకో రూపం వస్తుంది. లలిత అమ్మ, అందుకే ఆవిడ పేరే లలిత. ఇక్కడే ఆవిడ పేరు లలిత అని పడింది. అది మహాశక్తి శక్తి రూపంలోనే అక్కడ వరకు కూడా. అమ్మవారు ఉన్నది జగన్మాత భువనేశ్వరి. ఆ భువనేశ్వరి అమ్మవారు ఈ బండాసురుణ్ణి వధించడం గురించి ఈ మహా చిదగ్ని కుండం అనే కుండం ఉంటుంది. ఇప్పుడు మన తర్వాత నామంలో వస్తుంది. ఇక్కడ చిదగ్ని కుండ సంభూత, ఈ చిదగ్ని కుండం నుంచి బయటికి వస్తుంది. ఆ చిదగ్ని కుండం ఈ వీళ్ళందరూ ఎప్పుడైతే చిదగ్ని కుండం ఏర్పాటు చేశారో వీళ్ళందరూ అవిస్సుల కింద వెళ్ళిపోయారో, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ బయటికి వస్తారు. అమ్మవారు ఈ చిదగ్ని కుండం నుంచి వీళ్ళందరినీ పంపించింది. మళ్ళీ దేని గురించి? దేవకార్య సముద్యత, దేవతల యొక్క కార్యము సిద్ధించడం గురించి, అంటే దేవతలని రక్షించడం గురించి, వాళ్ళ రక్షణ గురించి చిదగ్ని కొండ నుంచి బయటకు వస్తోంది. వచ్చి దేవతలందరినీ రక్షిస్తుంది. ఇది ఫస్ట్ది. దీనికి చాలా డీప్ ఉంటుంది, నేను షార్ట్ లో చెప్తున్నాను. దీని తర్వాత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఎప్పుడైతే చిదగ్ని కొండంలో వీళ్ళందరూ అవిస్సుల కింద వెళ్ళారో వాళ్ళందరినీ మళ్ళీ బయటకు తీసుకొచ్చింది అమ్మ. ఎలా ఉన్నారట? వెళ్ళిన వాళ్ళందరూ శక్తి విహీనులు, అసలు శక్తి లేదు, అంటే ఇలా ముట్టుకుంటే కూడా వాళ్ళు ఏమీ చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ముందు ఎంత ఎనర్జీ ఉండాలో, వాళ్ళల్లో ఎంత శక్తి ఉండాలో దానికంటే ఎక్కువ శక్తితో బయటకు వచ్చారు. అందరు దేవతలు కూడా మళ్ళీ బయటకు వచ్చారు. అమ్మవారు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారు ఎలా కనిపిస్తుంది? ఆవిడ యొక్క మెల్లిగా ఒక ప్రకాశం వచ్చింది. ఆ చిదగ్ని కుండం నుంచి ఒక రూపం రాలేదు, ఒక ప్రకాశం వచ్చింది. ఉద్యద్భాను సహస్ర ఆభ, ఆభ అంటే ప్రకాశము. సో 1000 సూర్యుల యొక్క కిరణాల యొక్క ప్రకాశం ఎంత ఉంటుందో అంత ప్రకాశము ఆ చిదగ్ని కుండం నుంచి బయటకు వస్తోంది. ప్రకాశము చతుర్బాహు సమన్విత, అంటే ఇప్పుడు అమ్మవారు ఒక ప్రకాశం కనిపిస్తోంది. ఆ ప్రకాశం తర్వాత అమ్మవారి యొక్క 4 చేతులు, చతుర్బాహు అంటే అమ్మవారి 4 చేతులతోటి ఆవిర్భావం జరుగుతోంది, వస్తున్నారు. 4 చేతులు కూడా దేనికి ప్రతీకమ్మా? 4 వేదములు. మన 4 వేదములు, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. అలాగే మనకి 4 ఋతువులు ఉన్నాయి, అలాగే 4 దిక్కులు ఉన్నాయి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్. మనం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ప్రకాశం, అంటే ఆవిడ యొక్క తత్వంలోంచే వచ్చాయి. ఇవన్నీ పూర్తి సృష్టి అంతా అక్కడి నుంచే కదా జరిగింది. అమ్మవారి 4 చేతులు కూడా ఈక్వల్, సమన్విత. అమ్మవారికి మన అందరము సమానమే, అందరూ సమానమే. సృష్టి అంతా ఆవిడకి. ఎప్పుడైతే ఆవిడ బయటకు అలా కనిపిస్తున్నారో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, ఇక్కడ చూడండి ఎంతో ఇంపార్టెంట్. ఈ శ్లోకంలో మనం చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాం కుశోజ్వల. రాగ స్వరూప పాషాఢ్య, మన అందరిలోనూ కూడానమ్మా రాగం అంటే ప్రేమ, అంటే అనురాగము, ప్రేమ ఎక్కువ ఉంటుంది, మరి ఎఫెక్షన్ అన్నమాట అది. తర్వాత క్రోధము, కోపం, క్రోధము. కానీ ఇక్కడ మనకి చెప్తున్నారంటే రాగము ఎంత ఉండాలో అంతే ఉండాలి. మరీ ఎక్కువ రాగం అంటే ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకుంటే మనం దాని నుంచి బయటికి రాలేము. సో అమ్మవారిని ఎవరైతే మనం పట్టుకుంటామో రాగ స్వరూప పాషాఢ్య, పాశము అనే అమ్మవారు 4 చేతులు ఉన్నాయి కదా, 4 చేతుల్లోనూ 4 ఆయుధాలకి పట్టుకుని ఉన్నారు. ఆ 4 ఆయుధాలతోటి మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చేతిలో అమ్మవారు పాశం పట్టుకున్నారు, రెండో చేతిలో అంకుశం పట్టుకున్నారు. ఈ పాశం ఏం చేస్తుంది? ఎప్పుడైతే మన అమ్మవారిని మనం తలుచుకుంటామో, ఆవిడని పట్టుకుంటామో, మనకి ఎంత ఎఫెక్షన్ ఉండాలో, ఎంత ప్రేమ, ఎంత రాగం ఉండాలో అంతే ఆవిడ మనకి ఇస్తుంది. మిగిలింది ఆ పాశంతో తీసేస్తూ నొక్కేస్తుంది.
నీకు ఇది అక్కర్లేదమ్మా, ఎంత రాగం పట్టుకోకు, ఎంత ఎఫెక్షన్ పెట్టుకోకు, ఇది మంచిది కాదు అని. ఇక్కడ ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం, చాలా మంచిది, అందరికీ తెలియాలి కూడాను. జడభరతుడు మీరు వినుంటారు. జడభరతుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవారు. గొప్ప రాజు, ఎంత చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. తన పూర్తి రాజ్యం అంతాను మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ కొన్నేళ్ల తర్వాత అతనికి తన రాజ్యం మీద ఇంకా మమకారం పోయింది. ఇంత చేశాను కదా, అందరూ బాగున్నారు ప్రజలు, ఇంక ఇప్పుడు నేను ఇవంతా వదులుకుని నేను చక్కగా వనాలకు వెళ్ళి నేను అక్కడ తపస్సు చేసుకుని నేను ఇంకవన్నీ వదిలేసుకుంటాను, నాకు ఇవన్నీ వద్దు అని అతను వనాలకు బయలుదేరిపోయారు. రాజ్యం అంతా పిల్లలకి అప్పచెప్పేసి ఎప్పుడైతే వనానికి వచ్చేసారో అక్కడ తపస్సు చేసుకుంటూ మొదలు పెట్టారో, ఒకసారి ఆయన స్నానం చేసి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తుంటే అక్కడ ఒక లేడీ ఒక చిన్న పిల్లని అదేంటి పుట్టించి చిన్న పిల్ల జనమిచ్చి ఆ లేడీ చచ్చిపోతుంది. చిన్న పిల్ల పుట్టింది, పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది పాపం. ఆ చిన్న పిల్ల అప్పుడే పుట్టిన పిల్ల ఇటు అటు కదులుతోంది, ఎవ్వరూ లేరు, అది బాధపడుతోంది. ఈ దృశ్యము తను చూశారు, ఈ రాజు చూశాడు, అతని పేరు భరతుడు. అతను చూశారు, చూసి అయ్యో చుట్టుపక్కలంతా చూశారు, తల్లి ఆ లేడి చచ్చిపోయింది, ఈ పిల్లకి దిక్కు ఎవరూ లేరు, ఏం చేద్దాము అని దానిని ఎత్తుకుని తన ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆశ్రమానికి తీసుకొచ్చి దాన్ని పెంచుతూ తనతో చాలా రాగం పెంచేసుకున్నారు. దాన్ని దాని ప్రేమ చాలా ప్రేమ చేస్తున్నారు. అంటే ఒక్క నిమిషం కూడా ఇటు అటు అది వెళితే ఉండలేకపోతున్నారు. అంత రాగం పెంచుకున్నారు దాంతోటి. ఎప్పుడు అంత రాగం పెంచుకున్నారో మెల్లిమెల్లిగా ఏళ్ళు అవుతున్నాయి, వృద్ధుడైపోయాడు, ముసలివాడైపోయాడు. ముసలివాడైపోయిన తర్వాత బెంగ మొదలైంది అతనికి. నేను మరణిస్తే దీన్ని ఎవరు చూసుకుంటారు, ఒక బెంగ మొదలైంది. అతను దేని గురించి బయలుదేరాడు, నాకు ఇంకా రాజ్యాలు వద్దు, ఏం వద్దు, నేను చక్కగా తపస్సు చేసుకుంటానని బయలుదేరి, అంటే అన్ని వదులుకుని బయలుదేరిన వాళ్ళు మళ్ళీ అందులోకి వచ్చారు, ప్రేమలో పడ్డారు, మళ్ళీ రాగంలో పడ్డారు. అప్పుడు అలా అంటూ దానినే తలుచుకుంటూ మరణిస్తాడు. ఆఖరి అతని యొక్క కోరిక ఏమిటి, అయ్యో దానికి ఎవరూ లేరు, ఆ లేడీని ఎవరు చూసుకుంటారు, ఆ థాట్ తోటే అతను మరణిస్తారు. నెక్స్ట్ జన్మలో లేడీ అయి పుట్టారు తను. అందుకే అంటారమ్మా, ఎప్పుడైనా మనం మరణించే టైంలో దైవనామస్మరణ చేసుకోండి అని ఎందుకంటారు, మనకి ఎప్పుడు ఏ థాట్ తోటి మనం ఆఖరికి మనకు శ్వాస తీసుకుంటామో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన లైఫ్. అమ్మ, భగవంతుని తలుచుకొని మరణిస్తే మోక్షము ముక్తి అంటే మనకి మంచి మార్గము, సన్మార్గము, స్వర్గము మనం చేసుకున్న దాన్ని బట్టి కనీసం లాస్ట్ లో ఒక్కసారైనా మరణించే ముందైనా తలుచుకుంటే మనం తప్పకుండా ఆ దేవలోకాలకి మనం వెళ్ళగలుగుతాము. అది ఆ దేవుడు అంత కనికరిస్తారు మనని. దానికి మనకు భగవద్గీతలో కూడా చాలా చెప్తారు. ఎప్పుడైతే మళ్ళీ జడభరతుడు లేడై పుట్టాడో, కానీ అతను చాలా మంచివాడు కదా, అంటే ఎంతో తపస్సు చేసి ఎంతో పుణ్యం చేసుకున్నాడు. అతని పూర్వజన్మ అంతా గుర్తుండి అయ్యో నేను తప్పు చేశాను, రాజయ్యుండి అన్ని వదులుకుని నేను మోహమాయలన్నీ వదులుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మోహమాయలో పడ్డాను, మళ్ళీ ఈ జన్మ వచ్చింది, ఈ జన్మలోనైనా నేను ఏమి ఎవరిని అసలు మాట్లాడను, ఎవరి దగ్గరికి వెళ్ళను, ఏమి తలుచుకోను, ఓన్లీ దేవనామస్మరణ అనుకుని అలాగే గడిపేస్తాడు వనాల్లో. కొన్నాళ్ళకి తను కూడా మరణిస్తాడు. మరణించి 3వ జన్మలో బ్రాహ్మణుల ఇంట్లో పుడతాడు. ఒక బ్రాహ్మణ పరివారంలో మంచి పండితుల ఇంట్లో పుట్టిన తనకి మళ్ళీ ఈ 2 జన్మలు కూడా గుర్తుంటాయి. కానీ కొంచెము మందబుద్ధిగా, అంటే ఎక్కువ చదువుకోకుండా అమాయకుల్లా ఉంటాడు. ఇంటి వాళ్ళందరూ నువ్వెందుకు పనికిరావు, నువ్వు ఇక్కడ ఈ పనులు చెయ్యి, ఆ పనులు చేయని, పాపం చాకరీలు చేయించుకుంటారు, సరిగ్గా భోజనం పెట్టరు, అలా చేస్తూ ఉంటే ఒకసారి అతను అక్కడి నుంచి కూడా బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ వనాలకు వచ్చేస్తాడు. నేను ఎందుకంటే అతను ఒకటి అనుకున్నాడు, 2 జన్మల్లో నాకు అలా అయింది, ఈ జన్మలో నా నోట్లోంచి మాట కూడా రాకూడదు, ఎవరేం చెప్పినా చేస్తాను కానీ నేనేం అనను, ఒక్క మాట అంటే మళ్ళీ అది ఇంకెక్కడికి తీసుకెళ్తుందో అందు గురించి పాపం వనాలకు వచ్చేస్తాడు. ఒకసారి అక్కడ దగ్గర ఉన్న ఒక చుట్టుపక్కల రాజుగారు ఒక పాలకీలో వెళుతున్నారు.
ఆ పాలకీలో వెళ్తుంటే ఒక అతనికి కాస్త ఒంట్లో బాగాక స్పృహ తప్పి పడిపోతాడు. మోసి వాళ్ళు లేరు, ఇతను అక్కడ కూర్చుని ఉంటారు. రాజుగారు అంటాడు, ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే అతన్ని మీరు హెల్ప్ తీసుకోండి అంటే, ఇతను కనిపిస్తే ఆ భటులు వచ్చి ఇతన్ని తీసుకుని బాబు పట్టుకో, సహాయం చెయ్యి అని చెప్తే పట్టుకుంటాడు. కానీ అతను ఏమిటి, అతని దృష్టి అంతా కూడా దేవుడి మీద, ఈ పనుల మీద దీని మీద ఏం చేస్తున్నాం లేదు. ఏం చేస్తున్నాడు తను, ఆ నడక తడబడుతున్నాడు. ఆయన నామస్మరణ అంతా దేవుడి మీద, కింద చూసుకోవట్లేదు, లేదు ముందు వెళ్ళడానికి లేదు. ఈ రాజుగారికి కోపం వస్తుంది, ఏమిటి ఇలాగా పైకి తీస్తున్నాడు కిందకి పెడుతున్నాడు, నాకు కష్టం అవుతోంది అని ఆపమని దిగి చాలా కోపపడతాడు. నువ్వు ఎక్కడి నుంచి అసలు ఏమిటనుకుంటున్నావు, నేను ఒక గొప్ప రాజుని, అహంకారం, గొప్ప రాజుని, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు పెద్ద పనిష్మెంట్ దొరుకుతుంది ఇలాగని చెప్పి కోపపడతాడు. ఒకే ఒక మాట అప్పుడు అంటాడు, ఇప్పుడు ఏం మాట్లాడిన అతను, రాజా నమస్కారం చేసి వినయంతో, మీరు ఎవరికి ఆ పనిష్మెంట్, ఎవరి మీద కోప్పడుతున్నారు, ఈ బయట కనిపించే శరీరం మీద, లోపల ఉన్న ఆత్మ మీద అని. అప్పుడు ఆ రాజుకి క్లిక్ అవుతుంది, ఇతను ఒక మహా గొప్ప పండితుడు, గొప్ప జ్ఞానవేత్త, నేను తప్పు ఆలోచించుకున్నాను అని క్షమించమని, మాకు తెలియదు మీరు ఇంత జ్ఞానవేత్త అని చెప్పి అతనిని క్షమాపణ చెప్పి అతను అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఎప్పుడైతే ఆ జడభరతుడికి మోక్షం దొరికిందో, దాని ద్వారా మనకేంటి అర్థమవుతుందంటే, ఆ రాగ మా పాష ఏదైతే ఉందో, అనురాగము, ఆ ప్రేమ, ఎఫెక్షన్, బంధాలు, ఇవన్నీ కూడా మనం ఎంత ఉంచుకోవాలో అంత ఉంచుకుని మిగిలినవన్నీ కూడా తగ్గించుకుంటే చాలా మంచిది. కానీ మనంతట మనం చేయలేము. ఎప్పుడైతే మనం అమ్మవారిని పట్టుకుంటామో ఆవిడే ఆ పాశంతో అది మనకి నొక్కేస్తుంది, తీసేస్తుంది. ఇది రాగ స్వరూప పాషాఢ్య. క్రోధాకారం కుశోజ్వల, క్రోధము అంటే కోపము. మనందరికీ అదే కదమ్మా, ఈ కోపాన్నే మనం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టము. అన్నింటికంటే కష్టమైంది కోపం కంట్రోల్ చేయడము. ఆ కోపంతో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతామో, ఎన్ని స్పాయిల్ అవుతాయో, రిలేషన్ స్పాయిల్ అవుతాయి, పనులు పాడవుతాయి అన్నీ కూడా. కానీ ఆ టైంలో మనం కంట్రోల్ చేసుకోలేము. కానీ అమ్మ చేయగలుగుతుంది. దేంతో, క్రోధ కారం కుశోజ్వల, అంకుశము అనే దానితోటి ఆవిడది నొక్కేస్తుంది. నీకింత కోపం మంచిది కాదు, నీకు ఇంతే ఉండి చాలు కాస్త అని చెప్పి మనకి ఎంత అవసరమో అంత చక్కగా కోపాన్ని తగ్గించి మనలో మంచి ప్రేమతత్వాన్ని పెంచుతుంది. కోపం ఎప్పుడైతే తగ్గిందో వినయం వస్తుంది కదా, మంచిగా మాట్లాడడం, సాఫ్ట్గా మాట్లాడడం, ఇవన్నీ క్వాలిటీస్ అమ్మవారి ఇస్తుంది మనకి. సో అందుకే అక్కడ ఆ నామానికి అర్థం ఇంకా చాలా అర్థం ఉంది, మనం షార్ట్లో చెప్పుకుందాం. క్రోధాకారం కుశోజ్వల, మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక. రెండు దాంట్లో, ఒక దాంట్లో అంకుశము, ఒక దాంట్లో పాశము. ఇప్పుడు ఒక దాంట్లో ఒక చేతిలో చెరుగ్గడ, ఒక చేతిలో పుష్ప బాణం, పుష్పం పట్టుకుంటుంది. మనోరూపేక్షు కోదండ, ఇక్షు అంటే చెరుకుగడ. ఈ చెరకుగడ అమ్మవారు పట్టుకుంది. ఏమిటిది, మనస్సు. మనస్సు అంటే మనకు తెలుసు కదా, మనం కోపాన్ని కూడా కంట్రోల్ చేసేసుకోగలము, అన్నీ చేసుకోగలము. కానీ మన మనస్సుని మాత్రం మనం నిజంగా కంట్రోల్ చేయలేము. అది కోతి లాంటిది. శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో ఎంత బాగా చెప్తారు, మనస్సు ఒక కోతి లాంటిది, చంచలత్వము. అలా ప్రతి అంటే అలా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇలా అంటే ఇంకోటి అలాగా మనం కంట్రోల్ చేయలేము. కానీ అమ్మవారిని మనం పట్టుకుంటే మన మనస్సును కూడా ఆవిడ కంట్రోల్ చేసి చక్కగా మన మనస్సును కూడా ఎక్కడ ఎలా తీసుకెళ్ళాలి, ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి, మన ఆలోచనలు ఏ డైరెక్షన్లో ఉండాలి, మనల్ని నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి తీసుకెళ్ళే చక్కటి మార్గం ఆవిడ చూపిస్తుంది. ఎందుకంటే మనస్సు పరిగెడుతోంది అంటే మన ఆలోచనలే కదమ్మా. తో అది మనని చెడు వైపుకి కాకుండా మంచి వైపుకి, అధర్మం కాకుండా ధర్మం వైపుకి తీసుకెళ్లేటట్టు చేస్తుంది. కోదండ పంచ తన్మాత్ర సాయక, మనలోనే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఇవన్నీ పంచతన్మాత్రలు మన లోపల ఉన్నాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మనము కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనకి ఈ పంచతన్మాత్రలు యొక్క ఈ మన శరీరానికి ఎక్కడ ఏది ఎంత అవసరమో, ఎలాగ ఉపయోగించుకోవాలో ఇంద్రియ నిగ్రహణ అంటాం మనం.
ఇవన్నీ మన లోపల ఉన్నాయి కదమ్మా. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహణ మనం చేసుకోగలుగుతామో మనకి ఒక చక్కటి సాత్వికత, ఒక చక్కటి క్లారిటీ, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి. ఈ ఇంద్రియ నిగ్రహణ ఉన్నప్పుడు మన కంట్రోల్లో ఉంటుంది. కోపం తెచ్చుకోకూడదంటే కోపం తెచ్చుకోదు, మంచిగా ఉండాలంటే మంచిగా, ఇవన్నీ మన లోపల మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము, మనల్ని అలాగే ఉంచుతుంది. సో ఆ అమ్మవారు ఆ శక్తిని మనకి ఇస్తుంది. పంచ తన్మాత్ర సాయక. తర్వాత నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండల. అమ్మవారు ఈ పూర్తి బ్రహ్మాండానికి అంతకి కూడా మధ్యలో ఉంటుంది, అందరినీ చూసుకుంటూ. ఈ బ్రహ్మాండం అంతా కూడా, సృష్టి అంతా కూడా చక్కగా చూసుకోవడానికి ఆవిడ మధ్యలో, అంటే మొత్తం జీవరాశులందరినీ కూడా చూసుకోవడానికి ఆవిడ మధ్యలో ఉంటుంది. బ్రహ్మాండ మండల. ఉద్యద్భాను సహస్రాభ. దాని తర్వాత మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపుర మధ్యత్ బ్రహ్మాండ మండల చంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇప్పుడు ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఇప్పటి వరకు అమ్మవారి యొక్క క్వాలిటీస్, అమ్మవారు ఏం పట్టుకుంది, దానివల్ల ఏమిటి, ఆవిడ యొక్క ఆయుధాలు ఏమిటి, అది చెప్తున్నారు. ఇప్పుడు అమ్మవారు చిదగ్ని కొండ నుంచి ఎలా వస్తుంది, ఇలా పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు ఏం కనిపిస్తుంది అందరికంటే ముందు? శిరస్సు కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారి శిరస్సు కనిపిస్తోంది. శిరస్సు తన జడలో పెట్టుకున్న పువ్వులు, చంపక అశోక పున్నాగ లసత్కచ, 4 రకాల పువ్వులు అమ్మవారు ధరించారు. చక్కగా పుష్పాలు. ఎప్పుడైతే ఆ పుష్పాలు ధరించారో మనము ఇది ఒక మెడిటేషన్ కింద, ఒక ధ్యానం కింద వెళ్ళిపోవాలి. అమ్మవారు ఇలా నెమ్మదిగా ఒక ప్రకాశం వచ్చింది. ఆ ప్రకాశం తర్వాత అమ్మవారు 4 చేతుల్లో 4 ఆయుధాలు పట్టుకుంది. దాని ద్వారా మనలో ఉన్న క్రోధాన్ని, మనలో ఉన్న రాగాన్ని, ఇవన్నీ కూడా అమ్మవారు మనని ఎంత ఉంచాలో అంత ఉంచి మిగిలింది తీసేస్తుంది. ఇదంతా ఒక మనోభావన. దీని తర్వాత అమ్మవారి యొక్క శిరస్సును మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ సరస్సులో అమ్మవారు చక్కటి పువ్వులు పెట్టుకున్నారు. అమ్మవారి పువ్వులకిట అమ్మవారి యొక్క కేశముల యొక్క సుగంధము పువ్వులకు పట్టిందట. పువ్వుల సుగంధం కాదు, కేశములకు ఉన్న నేచురల్ సుగంధము పువ్వులకు పట్టి అది ఇంకా చాలా ఫ్రేగ్రెన్స్ పరిమళిస్తున్నాయి. అంత అందంగా ఇంకా చాలా బాగా వివరిస్తారు దీనికి. చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటి రమండిత. ఇక్కడ ఇప్పుడు అమ్మవారు శిరస్సు కనిపించింది. ఇప్పుడేం కనిపిస్తుంది? ముకుటం. ముకుటం పెట్టుకుంది అమ్మవారు. ఎంత చక్కటి ముకుటము. అందులో మణులు ఉన్నాయి. కురువిందమణి శ్రేణి. పూర్తి ముకుటం అంతా కూడా మణులతో నిండి ఉంది. మణులంటే రత్నాలు, దానికి ఒరిజినల్ ప్రకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పుడు దీని తర్వాత చెప్తారు. ఈ మణులు ఎలా ప్రకాశిస్తున్నాయట, అమ్మవారి యొక్క ముఖము యొక్క కాంతి ఈ మణుల మీద పడి మణులు ఇంకా ప్రకాశిస్తున్నాయి. మణుల కాంతి అమ్మవారి ముఖమే కాదు, అమ్మవారి ముఖ కాంతి మణుల మీద పడి మణులు ఇంకా ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు మనకిక్కడ అమ్మవారి యొక్క ముకుటం. దాని తర్వాత ముళ్ళు పెట్టుకుంది. దానిపైన చంద్రవంకను పెట్టుకుంది అమ్మవారు. ఓకే, ఏం కనిపించింది ఇప్పుడు? అమ్మవారి యొక్క ముకుటం కనిపించింది, చంద్రవంక కనిపించింది. ఇప్పుడు చూడండి, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అమ్మవారి యొక్క నుదురు. ముకుటం పెట్టుకున్న తర్వాత మీరు ఇలా కనుక అర్థం చేసుకుంటే అమ్మవారి యొక్క నుదురు అష్టమి చంద్రుల్లా ఉంటుంది. అష్టమి చంద్రుడు అంటే ఏమిటి? మనకి ఎన్ని తిథులు ఉన్నాయి? 15 తిథులు. పాడ్యమి, విధియ, తదియ, చవితి 15 ఉన్నాయి. 15 తిథుల్లో మధ్యలోది ఏమిటి? 8వది. ఇటు 7 అటు 7, మధ్యలోది 8. దాన్ని అష్టమి అంటాము. అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది, 2 వస్తాయి కదా. సో చంద్రుడు అమావాస్య వచ్చిన తర్వాత పెరుగుతూ వెళ్తాడు, కొంచెం 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 కనిపిస్తూ ఉంటాడు. అష్టమి రోజుని హాఫ్ మూన్ అంటాము. అష్టమి రోజున దాన్ని హాఫ్ మూన్ వస్తాడు అమావాస్య తర్వాత. మళ్ళీ పౌర్ణమి రోజుని ఒక్కొక్క రోజు తగ్గుతూ వెళ్తాడు, మళ్ళీ అష్టమి వస్తుంది, అప్పుడు కూడా ఓన్లీ హాఫ్ మూనే మిగులుతుంది. అంటే మీరు అమావాస్య అయిన తర్వాత అయినా పౌర్ణమి అయిన తర్వాత అయినా ఆ చంద్రుడు హాఫ్ ఉంటాడు. అమ్మవారి యొక్క నుదురు ఈ పోర్షన్ మనం చూస్తే అష్టమి చంద్రుడిలాగా చాలా వెలిగిపోతోంది, అందంగా.
అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఇప్పుడు అష్టమి చంద్రుడు ఏమ్మా, అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఈ అమ్మవారి యొక్క ముఖము ఎంత చక్కగా శోభిస్తోందంటే ఈ ముఖముకున్న ఈ కళ, ఈ కాంతి ఈ కిరీటం మీద పడి కిరీటం యొక్క రత్నాలు ఇంకా మెరిసిపోతున్నాయి, ప్రకాశిస్తున్నాయి. అలాగే అమ్మవారు కస్తూరి మృగం అని తెలుసు కదా, ఒకటి కస్తూరి మృగం అని హిమాలయంలో దొరుకుతుంది. కస్తూరికాయ చాలా మంచి సుగంధం ఉంటుంది. తో సుగంధాలతో నిండిపోతారు. అమ్మవారి తిలకం కూడా కస్తూరి తిలకం అంటాము. ఎప్పుడైతే కస్తూరి తిలకం పెట్టుకుంటుందో ఆ సుగంధముట, ఆ పరిమళము పూర్తి అంతటా కూడా వ్యాపిస్తోంది. అంత అందమైన సుగంధమైన పరిమళాలతోటి అమ్మవారి ముఖము కళకళ్ళాడుతూ చాలా శోభానీయంగా ఉందన్నమాట. అలా వెలిగిపోతోంది. దాని తర్వాత అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అంటే ఇక్కడ అమ్మవారి యొక్క ఐబ్రోస్ ని పోలుస్తున్నారు. ఎలా ఉందిట, ఇంటికి తోరణాలు కట్టినట్టుగా ఉందిట. మీరు ఒక్కసారి ఇలా మనం అనుకోండి, ఇంటికి తోరణాలు కడతాం కదా మనం ఇలాగా. అమ్మవారి యొక్క ఐబ్రోస్ కనుబొమ్మలు ఇంటికి మంగళప్రదంగా ఇంటికి తోరణాలు ఎందుకు కడతాము, పండగల్లోనూ చక్కగా మనకి ఇంట్లో శుభ జరిగినప్పుడు తోరణాల్లా కనిపిస్తోంది. ఇది ముఖ చంద్ర కళంకాభ మృగనాభిషేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక చక్కగా కనిపిస్తోంది. వక్త్రలక్ష్మి పరివాహ చలన్మే నాభలోచన. వక్త్రలక్ష్మి పరివాహ అంటే అమ్మవారి యొక్క కన్నులు. ఒక్కసారి ఆలోచించండి, అమ్మవారి యొక్క కన్నులు ఎంత అందంగా ఉన్నాయంటే దానిని చేపలతో పోలుస్తున్నారు. ఎందుకు పోలుస్తున్నారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ మనం. చేపలతో ఎందుకు పోలుస్తున్నారమ్మా? చేపలు ఫిషెస్ ఏం చేస్తాయంటే ఫిషెస్ యొక్క తన పిల్లలని తన చూపుతో పెంచుతుంది. ఫిషెస్ కి కాళ్ళు చేతులు ఉన్నాయా అమ్మా? రక్షించటానికి కాళ్ళు చేతులు ఉండవు కదా ఫిషెస్ కి. సో కాళ్ళు చేతులు ఉండనప్పుడు తనకి తన పిల్లలని తన చూపుతోటి చక్కగా పెంచుకుంటుంది. ఎంత మంది పిల్లలైనా కూడా చూసుకుంటూ పెంచుతుంది. ఇప్పుడు అమ్మవారు కదమ్మా, మనందరం ఆవిడ బిడ్డలము. ఆవిడ కనుచూపుతోటి ఆవిడ దృష్టితోటి మనందరినీ పెంచుతోంది. అమ్మవారి చల్లని చూపు ఉంటే అంతా బాగుంటుంది అంటారు కదా. కరెక్ట్ అమ్మా. అమ్మవారి యొక్క చల్లని చూపు ఉంటే చాలు అంటాం కదా. ఆ చూపు ఉంటే చాలు మనం అందరూ ఎంతో చక్కగా ప్రొటెక్ట్ అవుతున్నాము, పెరుగుతున్నాము. ఇదనమాట అమ్మా. వక్త్రలక్ష్మి పరివాహ చలన్మి నాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ముక్కు గురించి చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది? శిరస్సు ఉంది. అమ్మవారు ఆవిర్భవిస్తోంది. ఇప్పుడు ఇంకా ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. శిరస్సు కనిపిస్తోంది, ముకుటం కనిపించింది, నుదురు కనిపించింది, ఐబ్రోస్, కళ్ళు, ఇప్పుడు ముక్కు. అమ్మవారి యొక్క ఈ నాసం అంటే ముక్కు ఎలా ఉందిట? నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. సంపెంగ పువ్వు చూసారా మీరు? సంపెంగ పువ్వు. ఆ సంపెంగ పువ్వు పూర్తి విడవకుండా కొంచెం మొగ్గలా ఉంటుంది. ఎంత బాగుంటుంది ఇలా పొడుగ్గాను. సంపెంగ పువ్వు ఎంత అందంగా ఉంటుందో పొడుగ్గా. అమ్మవారి యొక్క ముక్కు సంపెంగ పువ్వుతో పోలుస్తున్నారు. అంత అందంగా విచ్చుకుంటున్న సంపెంగ పువ్వు అంత బాగుంటుంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే అమ్మవారి యొక్క భాసురము ముక్కు పుడక, శ్వాసరంధ్రాల ముక్కు పుడక మనం పెట్టుకుంటాం కదా. అమ్మవారికి మీరు చూడండి ఎంత బాగా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూడా పెట్టుకుంది. భాసుర అంటారు దాన్ని. నాసా భాసరం అని పెట్టుకుంటుంది అమ్మవారి. ఇలాగా వేళ్లాడుతూ ఉంటుంది చక్కగా ఇలా పెట్టుకుని చిన్నదిలా వేళ్లాడుతూ ఉంటుంది. దాన్ని నాసాభరణ భాసురము అంటారు అనమాట. సో ఎప్పుడైతే అది పెట్టుకుని ఉందో అది కూడా రత్నాలతో ఉంటుంది. ఇక్కడ ఏంటంటున్నారు? తారా కాంతి తిరస్కారి అంటే తారలు ఎవరు? తారలు అంటే స్టార్స్. స్టార్స్ ఎంత బాగా, నక్షత్రాలు ఎంత బాగా మనకు ప్రకాశం కనిపిస్తుంది. అమ్మవారు పెట్టుకున్న ఈ ముక్కు పడకది ఆ నక్షత్రాల ప్రకాశం కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. అంత బాగా ప్రకాశిస్తున్నాయి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర
కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. ఇప్పుడు మనకి ఒక్కొక్కటి అయింది, ముక్కు అయింది. తర్వాత ఇప్పుడు చెవుల దగ్గరికి వచ్చారు. కరణములు, చెవులు. అమ్మవారి యొక్క చెవులు, అమ్మవారు పువ్వులు పెట్టుకున్నారు కదా, ఆ పువ్వులు ఇలా చెవుల మీద పడి కదంబ మంజరి. కదంబ పువ్వులు అంటే మీరు చూసారా, మందిరాల్లో ఒక బంతిలా ఉంటుంది, ఒక పువ్వు బంతిలాగే ఉంటుంది. చిన్న చిన్న దాని మీద చిన్న చిన్న రేకులు ఉంటాయి, పొడి రేకులు ఉంటాయి. చూడడానికి ఒక బంతిలా ఉంటుంది. ఎల్లో కలరును ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. దాని కదంబ పువ్వు అమ్మవారికి చాలా ఇష్టము, చాలా ఇష్టం కదంబ పువ్వు అంటేను. అందుకే కదంబ వనవాసిని అంటారు. ఈ కదంబ పువ్వులు ఇలా పెట్టుకుంటే చక్కగా ఆ చెవుల మీద పడి, అది ఒక అందంగా రెండు చెవుల మీద అది పడి ఎంతో అందంగా ఆవిడ చెవులు చాలా అందంగా కనిపిస్తున్నాయిట. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర, చాలా మనోహరంగా ఉన్నాయి. దాని తర్వాత తాటంక యుగళీభూత తపనోడుప మండల. తాటంకములు అంటే కమ్మలు. కమ్మలు. ఇక్కడ మనం ఒకటి విషయం తెలుసుకోవాలి, చాలా చక్కటి విషయము. అమ్మవారి తాటంకలను గురించి సౌందర్యలహరిలోను లలితా సహస్రలోను చాలా బాగా చెప్పారు. ఎందుకు తెలుసా, శివుడు మన పాల సముద్రం, అదేంటి క్షీరసాగర సముద్రం చేసినప్పుడు చిలికినప్పుడు విషం వచ్చింది. విషం ఆయన కంఠంలో ధరించారు. ఇక్కడ కిందకి పోనీయకూడదు, బయటకి పోనీయకూడదు. అప్పుడు అమ్మవారి యొక్క ఈ తాటంకములు ఆయనకి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చింది అక్కడ ఉంచుకోవడానికి. అమ్మవారి తాటంకముల యొక్క మహిమ, తాటంక మహిమ, ఈ మహిమ వల్ల ఆవిడి శివుడికి అంత శక్తినిచ్చి ఇక్కడే ధరించేటట్లుగా ఉంచింది. అది కిందకి వెళ్లకుండా, బయటకి రాకుండా అంత మహిమాంతమైన ఆవిడ తాటంకములు. ఎవరైతే ఈ తాటంకముల గురించి ఈ లైన్ చదువుతారో వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, తర్వాత ఎప్పుడు సువాసినులుగా, కళగా, శోభానీయంగా ఉంటారనమాట. అంత మహిమ ఉంది తాటకములు. తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఇక్కడ ఏంటంటున్నారు, అమ్మవారు రెండు తాటంకములు కూడా ఒకవైపు సూర్యుని ధరించింది, ఒకవైపు చంద్రుని ధరించింది. సూర్య చంద్రులు ఇది మనం కనెక్ట్ చేసుకుంటే మన సూర్య చంద్రులు, మనకి సూర్యుడు అవసరమే, చంద్రుడు కూడా అవసరమే. ఎందుకంటే సూర్యుడు లేకుండా పూర్తి మనం రోజు 24 గంటలు సూర్యుడు ఉంటే మనం జీవించలేము. అలాగే సూర్యుడు లేకుండా ఓన్లీ చంద్రుడు ఉన్నా కూడా మనం ఉండలేము. రెండు ఈక్వల్ గా ఉండాలి, రాత్రి పగలు ఉండాలి. అందు గురించి అమ్మవారు తన రెండు తాటంకములు సూర్య చంద్రులు. అందుకే ఈ సృష్టిని ఇంత బాగా చేయగలుగుతోంది. ఎంత బాగా ఉందమ్మా, ఇంకా చాలా ఉంటుంది. మనకి టైం కూడా చూసుకోవాలి మనము. సో అమ్మవారి యొక్క మళ్ళీ ఈ ఎపిసోడ్ ని కంటిన్యూ చేద్దాం మనము, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చేసుకుందాము. అమ్మవారి యొక్క ఈ మహిమ, అమ్మవారి ఎప్పుడైతే మనం అమ్మ లలితా సహస్రం ఎందుకు చదువుతున్నాము అంటే, ఎప్పుడైతే ఇవి తెలుసుకుంటామో దానిని మన మీద మనం అప్లై చేస్తామో, మనం దాంట్లో ఉన్న తత్వాన్ని తెలుసుకుంటామో దాని యొక్క ఫలితం మనకు కలుగుతుంది. చెప్పాను కదా, ఇప్పుడు ఎప్పుడైతే అమ్మవారి తాటంకాలు వాళ్ళ యొక్క హస్బెండ్లు సిక్కుగా ఉండి బెడ్ మీద ఉండి ప్రాబ్లమ్స్లో ఉంటే, ఎప్పుడైతే అమ్మవారిది ఈ శ్లోకం చదువుతామో వాళ్ళు చాలా చక్కగా సేఫ్ అవుతారు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయి, వాళ్ళ ఇల్నెస్, తర్వాత వాళ్ళ రోగములు ఇవన్నీ కూడా దూరం అవుతాయి. కానీ ఆ నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా చాలా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ వాపస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంత మహిమ ఉంది దీంట్లో. అలాగే ప్రతి నామము అమ్మ ఒక్కొక్క రెమెడీ, ప్రతి నామము ప్రతి ప్రాబ్లమ్స్ కి రెమెడీస్. లలితా సహస్రం అంతా కూడా మనం జాగ్రత్తగా పఠిస్తే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నింటికి ఇందులో మనకి రెమెడీస్ ఉన్నాయి, పరిష్కారాలు ఉన్నాయి. కానీ దాన్ని మనం నమ్మాలి, దాన్ని మనం చక్కగా ధ్యానంగా వినాలి, పఠించాలి, మనం ఫాలో అవ్వాలి. అవునమ్మా, అంత మహిమ ఉందమ్మా ఇందులోను. నిజంగానే అమ్మా, వింటా ఉంటే మనకు అసలు సమయమే తెలియట్లేదు, వినాలని అనిపిస్తూనే ఉంది. మీరు అన్నట్టుగా మనం ఈ ఎపిసోడ్ ని ఖచ్చితంగా మరొక వీడియోలో కంటిన్యూ చేద్దామమ్మా. తప్పకుండా. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః అమ్మా.